ఇప్పుడు అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. పెద్ద డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ అయినా స్టార్ హీరో అయినా యంగ్ హీరో అయినా సీక్వెల్స్ చేయాలనుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సీక్వెల్స్ చేయాల్సి ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండడంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయి అనేది సస్పెన్స్గా మారింది. ఇంతకీ ప్రభాస్ చేయాల్సిన ఆ 3 సీక్వెల్స్ ఏంటి, వచ్చేది ఎప్పుడు? ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండడంతో విమర్శలు వచ్చాయి. అందుకనే ఈసారి కల్కి 2లో ప్రభాస్ క్యారెక్టర్ను పవర్ఫుల్గా చూపించబోతున్నట్లుగా డైరెక్టర్ నాగశ్విన్ తెలియజేశారు. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాలి, కానీ ప్రభాస్ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వల్ల ఇంతవరకు కల్కి 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది క్లారిటీ లేదు. ప్రభాస్ నటించాల్సిన మరో సీక్వెల్ సలార్ 2. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహితులుగా నటించారు. పార్ట్ 2లో వీరిద్దరి మధ్య వైరం రావడం అనేది అసలు కథ. ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ కథని తెరపై చూడడం కోసం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ చేస్తుండడంతో సలార్ 2 ఎప్పుడు అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ప్రభాస్ కల్కి 2, సలార్ 2 మాత్రమే చేయాల్సి ఉంది అనుకున్నాం. ఇప్పుడు ది రాజసాబ్ మూవీకి కూడా సీక్వెల్ ప్లాన్ ఉందట. ఇదేదో గాసిప్ అనుకుంటే పొరపాటే. స్వయంగా నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ది రాజసాబ్పై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 5న లేదా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ లెక్కన ప్రభాస్ నుంచి 3 సీక్వెల్స్ రావాల్సి ఉంది. మరి ఎప్పుడు ఈ 3 సీక్వెల్స్ వస్తాయో క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సింది.